భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 4వ మ్యాచ్ 2025 జూలై 23 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరుగుతోంది ఈ మ్యాచ్. సిరీస్లో ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచి ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యంలో ఉంటే భారత జట్టు వెనుకబడి ఉంది. దాంతో ఈ 4వ టెస్ట్ మ్యాచ్ అనేది అతి కీలకం, అతి ముఖ్యమైనది కాబోతుంది. అయితే తిరిగి మళ్ళీ విజయం సాధించడానికి, సిరీస్లో కొనసాగడానికి ఎట్టి పరిస్థితుల్లో నుంచి ఈ ఈ టెస్ట్ మ్యాచ్లో అంటే ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకోవాలి. ఇక్కడ గెలుపు కన్నా కూడా ఓటమి నుంచి తప్పించుకోవడమే ప్రధానమైన అంశం. అంటే అట్లీస్ట్ ఓడిపోతున్నాం అని తెలిస్తే డ్రాగా అయినా కూడా మ్యాచ్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అదే సమయంలో ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. వాస్తవానికి టీమిండియాకు చెందిన 10 మంది ఆటగాళ్ల ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ప్రత్యేకంగా అరంగేట్రం చేయబోతున్నారు. ఫ్లాట్ పిచ్గా పేరుగాంచిన ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో భారత జట్టుకు కొత్త సవాల్ అందిస్తోంది. ప్రస్తుత భారత జట్టులో ఈ మైదానంలో గతంలో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఏకైక ఆటగాడు రవీంద్ర జడేజా మాత్రమే. ఆయనతో పాటు ప్లేయింగ్ 11లో ఎంపికైన మిగతా 10 మంది ఆటగాళ్లు ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడటం ఫస్ట్ టైం. అంటే 10 మెంబర్స్కి ఈ మ్యాచ్, ఈ పిచ్ కొత్త. వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నట్టు. టీమిండియా తమ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయకపోతే, అంటే యశస్వి జైస్వాల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, కరుణ్ నాయర్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, పంత్ కానీ, నితీష్ రెడ్డి కానీ, సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆఖరికి ఆకాష్ దీప్, సిరాజ్, ఈ 10 మంది కూడా ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో తొలిసారి మ్యాచ్ ఆడుతున్నట్టే. ఈ ఆటగాళ్ళందరూ కూడా చరిత్రను మార్చే బాధ్యత కూడా కలిగి ఉన్నారు. నిజానికి ఈ మైదానంలో టీమిండియా ఇంకా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో టీమిండియా రికార్డు ఇప్పటి వరకు చాలా నిరాశపరిచినట్టే. ఈ చారిత్రాత్మకమైన మైదానంలో భారత్ 9 టెస్టులు ఆడింది, కానీ ఒక్కటి కూడా గెలవలేదు. ఈ మ్యాచ్లలో 14 మ్యాచ్లలో భారత్ ఓటమి పాలవగా 5 మ్యాచ్లు డ్రాగా ముగిసాయి. అంటే ఒక్కటి కూడా గెలవలేదన్నమాట. టీమిండియా తొలి టెస్ట్ 1936లో ఇక్కడ జరిగింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అదే సమయంలో చివరి మ్యాచ్ 2014లో జరిగింది. ఆ మ్యాచ్లో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమి పాలింది. అంటే ఇప్పుడు రాబోయే 10 మంది గనక ఈ మ్యాచ్ గనక గెలిస్తే ఇది చారిత్రాత్మకమైన విజయం మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ జట్టు కూడా సాధించని ఒక గొప్ప ఘనత. అయితే 4వ టెస్ట్ మ్యాచ్ భారత జట్టు గెలవాలని మనం మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.